హలో అండి అందరికీ. మన విజయవాడలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా బాధాకరమైన విషయం కదా! ఈ భారీ తుఫాను వల్ల ఇంకా అన్ని చోట్ల పడుతుంది గానీ, అక్కడ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల కృష్ణలంక, ఇంకా సింక్ నగర్, ఇంకా విజయవాడలో అక్కడక్కడ ప్రాంతాలు ఇంకా నిండిపోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండిపోయి వాటర్ గట్టి ఇంట్లోకి చేరిపోయి పాపం ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయి బయటికి కూడా వెళ్ళిపోయిన స్థితి వచ్చింది. ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాపం చంటి పిల్లలు, ఇంకా వాటర్ కూడా లేదు, పాలు తాగడానికి పాలు లేవు. నాకైతే చూసి చాలా బాధ అనిపించింది. ఒక చంటి పిల్ల, ఒక 2 నెలలు 3 నెలల పిల్ల అనమాట. ఒక ట్రేలో వేసి వాటర్ మీద తీసుకెళ్తున్నారు. పాపం తలల వరకు వాటర్ వచ్చింది వాళ్ళకి. చిన్నపిల్లలు ఎత్తుకోవడానికి కూడా లేదు. కొంతమంది తల మీద నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు పిల్లల్ని. చాలా బాధాకరమైన విషయం అనమాట. పై ఫ్లోర్